వెల్కమ్ టు ఎల్విన్ ఆడియోస్. సో ఇక్కడ మీరు చూస్తుంది 7.2 యాంప్లిఫైర్. సో ఇక్కడ రాసింది 5.1 అని ఇచ్చారు. సో మనం ఇక్కడ తీసుకుంది జీటెక్ ప్లేట్. సో జీటెక్ ప్లేట్ డైరెక్ట్గా 5.1 అని రాస్తాడు, బట్ యాంప్లిఫైర్ అనేది మనం చేయడం 7.2 కింద చేసాం. సో మొత్తం ఫ్రంట్ లుక్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వస్తుంది. సో ఇంటర్నల్గా చూసుకుంటే మీకు డ్యూయల్ ట్రాన్స్ఫార్మర్, ఒక ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి సబ్వూఫర్ కోసం, ఇంకొకటి వచ్చేసి శాటిలైట్ స్పీకర్స్ కోసం. సో ఇది వచ్చేసి అస్త్రా కిట్ మదర్ బోర్డు వెర్షన్ 8 ఇది. సో ఇక్కడ స్పీకర్ ప్రొటెక్షన్ కూడా చూడొచ్చు. మీకు ఇండివిజువల్ రిలేస్ ఉంటాయి, అంటే పర్ ఛానల్కి ఒక రిలే. సబ్వూఫర్స్ కోసం వచ్చేసి T ఛానల్ రిలే ఉంటుంది. ఇక్కడ బక్ కన్వర్టర్స్ కూడా యూజ్ చేయడం జరిగింది, ఫ్యాన్ అండ్ అస్త్రా కిట్ కూడా. శాటిలైట్ స్పీకర్స్కి వచ్చేసి మాస్ఫెట్ స్టీరియో బోర్డ్ ఒకటి అండ్ STK 402-950 5 ఛానల్ బోర్డ్. సబ్వూఫర్ ఫిల్టర్ కోసం మహారాజా JBL 1500 వాట్ సబ్వూఫర్ బోర్డ్ యూజ్ చేసాం. సో ఇంటర్నల్ వైరింగ్ అయితే ఇది. ఫ్యాన్ కూడా, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కూడా 2 యూజ్ చేసాం. ఇక్కడ STK కోసం ఒకటి అండ్ ఇంటర్నల్ టోటల్గా కూలింగ్ అవ్వడానికి ఇది. ఫ్రెండ్స్ దీంట్లో మీకు ఇన్పుట్స్ వచ్చేసి 6 RC ఇన్పుట్ ఉంటుంది, నెక్స్ట్ 2 ఆక్సిలరీ ఇన్పుట్స్, 1 HDMI అది ARC, నెక్స్ట్ ఒక ఆప్టికల్ ఇన్పుట్ అండ్ 2 కోయాక్సిల్ ఇన్పుట్స్ ఉంటాయి. సో మీకు ఫార్మాట్స్ వచ్చేసి సపోర్ట్ చేసేది DTS అండ్ డాల్బీ డిజిటల్ ఫార్మాట్స్ అయితే పక్కా సపోర్ట్ చేస్తాయి. అండ్ ఇది 7.1 అంటే ఎగ్జాక్ట్ 7.1 కాదు, 2 ఛానల్స్ అనేవి వచ్చేవి విచువల్ ఛానల్స్ అనమాట. ఈ 5.1 బేస్ చేసుకొని వచ్చే 2 ఛానల్సే విచువల్ ఛానల్స్. అదే మీకు కంప్లీట్ సెటప్ వచ్చేసి 7.2 కింద వస్తుంది. సో దీనికి సంబంధించిన సౌండ్ టెస్ట్ వీడియోస్ ఏమైనా మన యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో చూడొచ్చు. సో వైరింగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, వైరింగ్ ఇంకా ఏమైనా ఫాల్ట్ ఉంది అంటే. సో వైజాగ్ పీపుల్ ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 7.2 యాంప్లిఫైర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.